గడియం శ్రీ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆల్ ఆఫ్ సడన్ గా తాటికొండ రాజాకి టికెట్ ఇవ్వకుండా గడియం శ్రీ గారికి ఇచ్చి గెలిచిన తర్వాత ఆయన వెంటనే ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం బిడ్డకు టికెట్ ఇచ్చుకోవడం ఎట్లా చూస్తారు? నేను ఆయనను వ్యక్తిగతంగా నేను విమర్శించను కానీ ఆయనకే న్యాయం కాదు. ఇంతమంది అల్లరి పెడుతుంటే కూడా సిగ్గనిపియదా? అవసరమా? రాజకీయాలు అంటే అది లేకుండా బతకలేవా? ఇప్పుడు నిన్ను విభేదిస్తుంటే పాపం అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని కూడా అనిపిస్తే అది ఏ రకంగా తండ్రి బాధ్యత అండి? ఏ రకంగా తండ్రికి న్యాయం అది? అమ్మాయికి ఏమేరక పాపం. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. పక్కకు దొరకాలి. అరే ఇంత క్రిటిసిజం వస్తుంది, నాకు అవసరం లేదు టికెట్ అని మాట్లాడాలి. ఆయన పెద్ద శుద్ధపుసలాగా చెప్తుంటాడు ముచ్చట్లు, టీవీలలో చూస్తున్నాను. అవును, ఇప్పుడు అదే కుటుంబంలో కడియం శ్రీ కూతురికి ఇప్పిద్దాం అనుకుంటున్నాడు. దాని నాగేందర్ వచ్చేసి ఎమ్మెల్యే కాలడు గెలిచిన తర్వాత ఎంపీ టికెట్ వచ్చి వెంటనే టికెట్ అనౌన్స్ చేయడం. ఈ టోటల్గా ఈ టికెట్ల పంపకాల విషయంలో ఎట్లా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఇక పార్టీలు అన్నప్పుడు రకరకాలు ఉంటుందండి. మనం ఒక ఇష్యూని పట్టుకొని మాట్లాడొద్దు. కానీ నేననేది ఏంటంటే ఉండే పద్ధతికి ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తప్ప మరొకటి కాదు. నాకు ఎవరికి వ్యతిరేకం కాదు. కాబట్టి నా జాతి అనాదిగా దెబ్బతింటూ వస్తున్నటువంటి కులంలో మరి పూర్తిగా అన్యాయం జరుగుతున్నదనేటువంటిది జనస్పందన వస్తున్నప్పుడు నేను మాట్లాడాలి. కాబట్టి నేను మాట్లాడుతున్నా. మా ముఖ్యమంత్రి గారు, మా గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇవాళ వారు ఒక ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన అదృష్టాన్ని కూడా మేము బ్లెజ్ చేస్తున్నాం. ఎవ్వరం కూడా నేనైతే 100కి ఇవ్వాలి కూడా చెప్తున్నా, 200% నేను పార్టీ మారను. నేను రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేయాలను. కానీ తప్పులను తప్పుగా చెప్పి ఇది తప్పని చెప్పే అవకాశం మీకు చెప్పే అవకాశం ఇవ్వండి. ఒకటి సరి చేసుకోండి. పెద్దోళ్ళు చెప్పినప్పుడు మేము ఎన్నో అనుభవాలు తిని గీడి దాకా వచ్చినాం. మేము చెప్పేది కొద్దిగా వినండి, విని కొంచెం సరి చేసుకో. ఇవాళ ఇది సరి చేయి. మీ మాట వినలేదు. ఏఐసీసీకి ఏమన్నా మీరు లేఖ రాయడం కానీ ఇట్లా పార్టీకి నేను సపోర్ట్ చేయను, ప్రచారం చేయను లాంటి అట్లాంటి చేస్తారా? అట్లేం లేదు. నేను అట్లేం చేయను. ఓకే, అయితే లేఖ రాసుడు మాత్రం రాద్దామని అనుకుంటున్నావు. లేఖ అయితే రాయాలి కదా. మరి ఏం జరుగుతున్నదో ఏది ఏఐసీసీకి రాస్తాను. వాళ్ళు ఎంతవరకు స్పందిస్తారు నాకు తెలియదు. నాకు అలవాటు లేదు. మరి నేనేమో ఆ ఢిల్లీలో నాకేమో లాబీ లేదు. అర్థమైందా? ఏ లాబీ ఉన్నా నాకు రేవంత్ రెడ్డి లాబీ నాకు వాస్తవంగా. ఆయనే నాకు ఏదైనా అన్నా అనకపోయినా ఆయన నన్నేమన్నా నా లాబీయింగ్ మాత్రం నాకున్న నాయకుడు మాత్రం రేవంత్ రెడ్డి. నేను ఒక నాయకుడు నమ్ముకుంటా తప్ప ఊకే దేశమంతా తిరగను. నేను నాకు అంత అలవాటు లేదు. నాకు అవసరాలు కూడా పైరవి చేసుకోవడానికి ఇవన్నీ అవసరం. నాకేమో అవసరం సార్. రైట్. అంటే